భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న ఢిల్లీలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలంటూ ఒంగోలు అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగ ఆధ్వర్యంలో మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కోటి మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో మేము బాధితులం, బానిసలం కాదు. బుద్ధుని జ్ఞానం, జ్యోతి బాపులే అక్షరంతో మనువాద కుల వ్యవస్థను బద్దలు కొట్టిన పెరియార్ సంకల్పం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కుల స్ఫూర్తి, రాజకీయ దురంధరుడు బాపూజీ పోరాట దక్షతతో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడి, భారత రాజ్యాంగంపై జరిగిన దాడి, ఆ దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ను కఠినంగా శిక్షించాలని నవంబర్ 20వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయడం కోసం ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేణుమాల మాధవ్ మాదిగ, ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనరాజుపల్లి బాలరాజు మాదిగ, రావినూతుల వెంకటేష్ మాదిగ, ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనరాజుపల్లి బాలరాజు మాదిగ, రావినూతుల వెంకటేష్ మాదిగ, జనరాజుపల్లి దేవసహాయం మాదిగ, పోనుకోటి ఉదయ్ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, సంతోష్, నరేష్, పౌలు తదితరులు పాల్గొన్నారు. దళిత చలో ఢిల్లీ, హలో దళిత చలో ఢిల్లీ, జయప్రాన్ చేయండి నవంబర్ 20న చలో ఢిల్లీని, జయప్రాన్ చేయండి నవంబర్ 20న చలో ఢిల్లీని. వర్ధిల్లాలి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అరెస్టు రావినూతల కోటి మాదిగ ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో బాధ్యత వహిస్తూ ఉన్నాము. బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవనంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. హలో దళిత చలో ఢిల్లీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఢిల్లీ కేంద్రంగా మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాము. ఆ ధర్నాకి ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించి ఈ చర్య అనాగరికం అని అన్నారు. అలాంటి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి న్యాయవాది రాకేష్ కిషోర్పై ఇంతవరకు చర్యలు తీసుకోమని ఢిల్లీ పోలీస్ వ్యవస్థకి ప్రధానమంత్రి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదో ఒకసారి అర్థం చేసుకొని ప్రధానమంత్రి గారు ఇప్పుడైనా కూడా స్పందించి ఢిల్లీ పోలీసులకి న్యాయవాది రాకేష్పై చర్యలు తీసుకోవాలని ఆదేశం ఇవ్వాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ సమాజంలో మనందరం ఒకటి గుర్తుంచుకోవాలా, దళిత సమాజానికి కూడా ఒకటే విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మతి స్థిమితం లేని వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా ఉండబడినటువంటి ఒక గుడిలోకి వెళ్ళి ప్రసాదం తిన్నాడని చెప్పి, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు అతన్ని బయటికి తీసుకొచ్చి స్తంభానికి కట్టేసి కొట్టి చంపినటువంటి ఘటన అదే ఢిల్లీ కేంద్రంగా జరిగింది. అదేవిధంగా హర్యానాలో పూరన్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి, ఈ దేశంలో ఐపీఎస్ అధికారులకు జిల్లా కేంద్రాల్లో మంచి ఒక ఉన్నతమైన స్థానం ఉంటుంది.
లా అండ్ ఆర్డర్ ఇష్యూను కాపాడేటువంటి ఒక ఐపీఎస్ అధికారి కూడా అతని సూసైడ్ లెటర్లో ఈ కులవివక్ష అంటరానితనం నన్ను ఆవేదన గురి చేసి నన్ను కించపరిచే విధంగా ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఈ దేశంలో ఒక ఐపీఎస్ దళిత అధికారి చనిపోతాడు. అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ గవాయిపై కూడా అదే దాడి జరిగింది. అంటే ఈ దేశంలో మతి స్థిమితం లేని వ్యక్తి అయినా, ఈ దేశంలో ఐపీఎస్ అధికారి అయినా, ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఈ మనువాదం మతోన్మాదానికి ఈ వివక్షకి కులవివక్షకు గురి కావాలని కూడా తెలియజేస్తూ అలా చేస్తారని ఈ మనువాదులు, అలాంటి మనువాదంపై మనం వ్యతిరేకించాలి, ఆ మనువాదాన్ని రానికుండా చేసే బాధ్యత మన దళిత సమాజం మొత్తం తీసుకోవాలని కూడా స్పష్టంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ షెడ్యూల్ కానీ ఏదన్నా అనివార్యం అయితే ఈ చట్టాలకి ఈ ఆర్టికల్కి ఏదన్నా ఇబ్బంది కలిగితే ప్రధానంగా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అలాంటి న్యాయస్థానంలో రాజ్యాంగ హక్కులు కాపాడేది ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు. ప్రధానమంత్రి కూడా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి ఇబ్బంది జరిగినప్పుడు సుమోటోగా కేసు తీసుకొని అతనిపై చర్యలు తీసుకోమని ఇంతవరకు సిఫార్సు చేయలేదు. అంటే రాజ్యాంగ వ్యవస్థలను కాపాడే సీజీఐపై దాడి జరిగినా కూడా మౌనంగా ఉన్నారంటే ఈ దేశంలో ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ సమాజానికి పంపిస్తున్నామని ఒక్కసారి అర్థం చేసుకొని ఈ క్రమంలో అతనిపై చర్యలు తీసుకొని రాజ్యాంగంపై దాడి జరగడం అంటే అది రాజద్రోహం అవుతుంది. కాబట్టి న్యాయవాది రాకేష్ కిషోర్ని ఈ దేశం నుంచి బహిష్కరణ చేయాలని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ క్రమంలోనే మేము మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము ఢిల్లీ కేంద్రంగా ఈ నెల 20న మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ ధర్నాని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండబడినట్టు అన్ని కుల ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ముక్త కంఠంతో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించి అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా మనం స్పష్టంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.